తను ప్రమోట్ చేసినటువంటి ఆ వీడియోని ఒకసారి చూద్దాం. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? రైట్. ఇకపైన ఇటువంటి యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళ విషయంలో కూడా పోలీసులు అసలు తగ్గేదేలా, ఎట్లాగైనా కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకసారి డైరెక్ట్ లైవ్లో యాంకర్ శ్యామలకు కాల్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఇక్కడ నేను శ్యామలకు డైరెక్ట్గా లైవ్లో కాల్ చేస్తున్నానంటే, మొన్న ఒక వైజాగ్ నుంచి లోకల్ బాయ్ నాని అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు నాకు చదువు రాదు, నన్ను ఎవరో ప్రేరేపిస్తే నేను ప్రమోట్ చేశాను, పెద్ద వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి నేను చేశానని చెప్పాడు. అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు? ఇలా అన్నీ తెలిసి అప్పటికే రాజకీయ నాయకుడిగా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, యాంకర్గా ఉన్నారు, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇవన్నీ చాలదన్నట్టుగా ఇంకా యాప్ల ప్రమోషన్ కూడా చేసి డబ్బులు సంపాదించడం, అమాయకపు జనాన్ని ఇలా లోకల్ బాయ్ నాని వంటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రకంగా ప్రేరేపించడం ఎలా చూడాలంటే కొంత ఆసక్తికరంగానే ఉంది. అట్ ది సేమ్ టైం యొక్క వ్యవహార శైలి ఆందోళన కలిగిస్తోంది కూడా. ఒకసారి డైరెక్ట్ అండ్ లైవ్లో యాంకర్ శ్యామలకి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి తెలుసుకుందాం ఆవిడ ఎటువంటి వివరణ ఇస్తారనేది. ఎస్, యాంకర్ శ్యామల గారు అండి. యాంకర్ శ్యామల గారు ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నారండి. లైవ్లో ఉన్నాం ఇప్పుడు. మీరు శ్యామల గారు మాట్లాడేది? రైట్, చెప్పండి. మీరెవరని? రైట్, పంజాగుట్ట పిఎస్లో శ్యామల గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారన్నట్టుగా కేసు నమోదైంది. దాని గురించి కొంత క్లారిటీ తీసుకుందాం అంటే ఏంటి అనేది కాల్ చేశానండి నేను. హలో, కాల్ కట్ చేశారు. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. హలో మీ పేరండి? యువరాజ్ రెడ్డి అండి నా పేరు. చెప్పండి. సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది శ్యామల గారి పైన, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటూ. సో తను ఏం చెప్తారని అంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది క్రైమ్ అనేది తెలుసు. చెప్పండి, మాట్లాడండి. హలో హలో, మీ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది. ఎస్, చెప్పండి. మాకెవరు ఫోన్ చేయలేదు మరి. అవునా? మీకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదా? మీకు ఇన్ఫర్మేషన్ ఏం రాలేదా? లేదా, మేము రాలేదు. మీకు నోటీసులు ఆల్రెడీ వచ్చాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే మీకు నోటీసులు ఏం రీచ్ అవ్వలేదు ఇంకా? నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? అంటే మీరు తన కాల్ అటెండ్ చేశారు కదా, మీకు ఏమైనా నోటీసులు వచ్చాయా? పోలీసులు చెప్తున్నారు. నాకు అర్థం కాదు. రైట్ మేడం, శ్యామల గారు ఉన్నారా? శ్యామల గారు ఉన్నారా? శ్యామల గారు బిజీగా ఉన్నారు, మళ్ళీ మాట్లాడతారు. రైట్, అంటే బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? ఒకవైపు క్రైమ్ అని తెలిసినా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం గల కారణం ఏంటనేది తను కట్ చేస్తున్నారు. శ్యామల గారికి ఏమనంటే తను బిజీగా ఉన్నారంటున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా శ్యామల కాదు, ఇంకా చాలామంది టీవీ యాంకర్స్ కూడా ఇదే కోవలో ఉన్నారు. ఇంకా చాలామంది కూడా
ఈ రకంగానే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మనం రాజేష్, ఏంటి ఒకవైపు పోలీసులేమో నోటీసులు సర్చ్ చేయబోతున్నారు, రేపేమో అరెస్ట్ చేయబోతున్నారు, ఏకంగా ఏపీ వ్యాప్తంగా కూడా తన పైన కేసులు నమోదే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు తనకి ఎటువంటి నోటీసులు రాలేదని, తనకి ఎటువంటి సమాచారం రాలేదని మన లైవ్లో కూడా కాల్ చేస్తాం. వారు పిఏ అంటే ఎవరు చెప్తున్నారు. సో ఏంటి ఇంతవరకు నోటీసులు రాలేదంటారా? తన ఏం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది? నోటీసులు అయితే ఇష్యూ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు అయితే ఇష్యూ చేయడం అనేది వాస్తవమే. కానీ దాన్ని అంటే తెలియనట్లు కొంత ఆ పిఎం మాట్లాడుతున్నారు. కానీ నోటీసులు అయితే ఇష్యూ చేశారని జారీ చేశారని పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే శ్యామల వ్యవహారానికి సంబంధించి ఆమె యాంకర్గా మాత్రమే పనిచేస్తున్నారు. ఆమె అడపాదడప సినిమాలో మాత్రమే పనిచేసి కోట్ల రూపాయలు సంపాదించారు. ముఖ్యంగా విల్లాలు కొనుగోలు చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు 4-5 విల్లాలు కూడా కొనుగోలు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆమె తన యూట్యూబ్ ఛానల్లో ఆ విల్లాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కేసు నమోదైతే యాంకర్ శ్యామల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. మరోవైపు తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి ఆన్లైన్ యాప్స్ వ్యవహారం సంబంధించినటువంటి వరుస కేసుల మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇక్కడ హోంమంత్రి అనిత కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ కానీ వీళ్ళు కూడా రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు అయితే నమోదయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మనోజ్, ఏదేమైనా ప్రస్తుతానికైతే యాంకర్ శ్యామల తెలంగాణలో ఉన్నప్పటికీ ఆమె యాక్టివిటీ అంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆమె కొంత ఇక్కడ పొలిటికల్గా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద కూడా కేసులకు సంబంధించిన వ్యవహారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో మొత్తం మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది పైన కేసులు నమోదయ్యాయి. ఈ 11 మందిలో శ్యామల కూడా ఒకరుగా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అయితే బెట్టింగ్ యాప్స్ నిర్మూలనకు సంబంధించి చాలా పెద్ద మొత్తంలో ప్రభుత్వం ముందుకెళ్తోంది. పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. వారు ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే మొదటిగా ఒక కేసు నమోదయ్యి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి ఆ తర్వాత బయటకు వచ్చారు, ఇంకొక వ్యక్తి పైన కేసు నమోదవడం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత నుంచి కూడా అందరూ బయటకు వచ్చి మేమేదో తెలియక చేశాం, మమ్మల్ని క్షమించండి, దయచేసి డిలీట్ చేయండి అంటున్నారు. అంటే రేపెవరైనా నిజంగానే, ఈ మాటని అనకూడదు కానీ రేపెవరైనా నిజంగానే ఒక వ్యక్తిని చంపేసి మేము క్షణికావేశంలో కోపంలో చంపేశాను కాబట్టి నన్ను క్షమించండి, నాకు తెలియక చేశానంటే ఊరుకుంటారా? ఈ రకంగానే ఉంది ఇలా వ్యవహారం కూడా. మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, ప్రెసెంట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎటువంటి హడావుడు? ఎందుకంటే 11 మంది అందరూ కూడా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ యాంకర్లుగా ఉన్నారు. టీవీలో